25 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని 1, 2, 3 జోన్ల పరిధిలో పిచ్చి కుక్కల దాడులు విపరీతంగా పెరిగాయి. గత 2 రోజుల్లో 15 మందికి పైగా కుక్కు కాటుకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం సింగరేణి డిస్పెన్సరీ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 2వ గ్రౌండ్లో మార్చి 5వ తేదీన కవి, రచయిత కామ్రేడ్ గూడ అంజన్న యాదిలో సిపిఐ ప్రజాసంఘం, తెలంగాణ ప్రజానాట్య మండలి, మంచిర్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భీమనాథుని సుదర్శన్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామలచక్కపేటలు గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు శంకుస్థాపన చేశారు. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగరంలోని పెద్దూరు, జగనన్న లేఅవుట్లలో దాదాపు 780 ఇళ్లు నిర్మాణం చేపట్టనున్నారు. అయితే నీళ్లు, రోడ్లు, విద్యుత్ సదుపాయాలు కల్పించకుండా జగనన్న కాలనీలలో ఇల్లు కట్టుకోవాలంటే లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాగర్ కర్నూలు జిల్లా బొందలపల్లి గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శక్తి కేంద్రం ఇన్ఛార్జి నాగర్ కర్నూలు అసెంబ్లీ నాయకులు కొండా నాగేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా నాగేష్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు కేంద్ర ప్రభుత్వం వైద్యం అందిస్తోందని అన్నారు. నాగర్ కర్నూలులో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థిని ప్రీతికి ఘనంగా నివాళులర్పించారు. పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని యువజన కాంగ్రెస్ నాగర్ కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోడిదెల రాము ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కి చెందిన స్టేట్ టీ లైఫ్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలు, యువత, యువకుల వ్యాపారి అభివృద్ధి, ఆవిష్కరణలకు అవకాశాలు, సవాళ్ల పేరిట జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్ లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. ఇక ములుగు జిల్లా కేంద్రంలో శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ వారి 284వ జయంతి ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రలు దేశంలో, రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో హాత్ సే హాత్ జోడో విజయవంతంగా సాగుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో వీధి కుక్కల బెడదపై అఖిలపక్ష సమావేశం జీహెచ్ఎంసీలో జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఎన్జీఓలతో పాటు జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు పాల్గొన్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో బాధితుల ప్రాణాలు కాపాడడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫ్రంట్ లైన్ ఉద్యోగులైన పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఇతర కార్మికులకు కార్డియో పల్మనరీ రిససిటేషన్ చేయడంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. 2 రోజుల క్రితం సీఐ మధు ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలా ప్రవర్తించడమేంటని పలువురు మండిపడ్డారు. తాజాగా ఈ విషయమే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటుగా స్పందించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బలపరిచిన వేపాడ చిరంజీవిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఆధ్వర్యంలో అనకాపల్లి పార్లమెంటు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మదనపల్లె టీచర్స్ కాలనీలోని రిటైర్డ్ ఆదాయపు పన్ను శాఖ అధికారి ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించిన క్లూస్ బృందం వేలిముద్రలు సేకరించింది. ఇంటి యజమానులు బెంగళూరు నుంచి మదనపల్లెకు చేరుకుని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ పాయిజన్ కావడంతో 15 మంది విద్యార్థులు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. స్థానిక మున్సిపల్ 6వ నెంబర్ స్కూల్లో 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులు మధ్యాహ్న భోజనం అనంతరం వాంతులు కావడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విశాఖ గాజువాకలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గద్దె రామ్మోహన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ విమర్శలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ వైపు నుండి గుంటూరు వైపు వేగంగా వెళుతున్న కారు ఎదురుగా వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి ద్విచక్రం ఆ వాహనాన్ని ఆటోను ఢీకొట్టి రహదారిపై పల్టీలు కొట్టింది.
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్ జరుగుతున్నాయని, దానిలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 60 కార్నర్ మీటింగ్స్ జరిగాయని అన్నారు.